స్టార్ హీరో ఫస్ట్ డే ఫస్ట్ షో నడిచే సినిమా టాకీస్ కాడ ఎట్లుంటదో తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ పట్టణంలో మీ సేవ సెంటర్లు అట్టనే తయారైనాయి. ఉష్క బస్తే రాలనంత మంది కిక్కిరిసి ఉంటున్నారు. కాంగ్రెస్ సర్కారు కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోవాలని చెప్పే వరకు మినీ సమ్మక్క సారక్క జాతర తీరుగైతున్నాయి మీ సేవ సెంటర్లు. పొద్దుగాలనే కార్డు కావాలనుకున్న వాళ్ళు లైన్లు కడుతున్నారు. రేషన్ కార్డుల కొత్త పేర్లు ఎక్కించుకునుడు, చేర్పులు మార్పులు, ఆధార్ అప్డేట్లు ఇట్లా చాలా పనుల కోసం మందలకు మందలు మంది జమ అవుతున్నారట. పొద్దంతా పొడుగుతా లైన్లు కట్టినా పని అవుతుందో కాదో తెలియకుండా వస్తున్నారట జనాలు. గంటల కమానం కాళ్ళు నోయంగా నిలబడుతున్నారట. అయితే కొంతమంది బడివగాళ్ళు కొన్ని మీ సేవ సెంటర్లల్లా గాలి వచ్చినప్పుడే తూర్పాల పట్టుకోవాలి అన్నట్టు పైసలు దండుకునే పని ముందట వేసుకున్నారట. సర్కారు చెప్పిన రేటు కంటే ఎక్కువ వసూళ్లు చేసి మీ సేవ కాడికి పోయిన జనాల జేబులు ఖాళీ చేస్తున్నారట. ఏమనంటే పని ఆపి పక్కకు పెడుతున్నారని కొందరు జనాలు అక్కడక్కడే అంటున్నారు. ఇటు మీ సేవ నడిపేటల్లేమో మంది ఎక్కువై సర్వర్లు డౌన్ అయి సతాయిస్తున్నాయి అని అంటున్నారట. సరే ఎట్లనో ఓ తీరుగా తిప్పలబడి మీ సేవల దరఖాస్తు చేస్తే ఆ రసీదును తీసుకుపోయి పౌర సరఫరాల ఆఫీసులు అయ్యాలట. ఇక్కడనే ఒక రోజు మొత్తం అవుతుంటే అక్కడ కూడా కిలోమీటర్ల కొద్ది లైన్లు కట్టాల్సి వస్తున్నదట. ఓరి దేవుడా, రేషన్ కార్డు వచ్చుడేమో గాని నిలబడి పానాలు పోయే కథ అవుతున్నదని అంటున్నారట జనాలు. ఇది ఇట్లుంటే అప్లై చేసుకునే దానికి ఆఖరి డేట్ ఏం లేదు, నిమ్మలంగానే మీ సేవకు బోన్రి, అంతా ఆదర బాదర పడకుండ్రి అని సర్కారు చెప్పింది. ఈ ముచ్చట తెలిసిన కొంతమంది రద్దీ మొత్తం అయినాకనే పోదాం అనుకుంటున్నారట. మరి ఎట్లనో తిప్పలబడి అప్లై అయితే చేసుకున్నాం, కానీ కార్డులు ఎప్పుడు వస్తాయో, ఎప్పటి నుంచి మాకు బియ్యం ఇస్తారో అని అనుకుంటున్నారట మీ సేవకు పోయిన పబ్లిక్.